ఏమో టాలీ వాల్ట్ పాస్వర్డ్స్ సెట్టింగ్స్ చెప్పారు, ఎక్స్పోర్ట్ చెప్పారు. చెప్పానా ఎక్స్పోర్ట్ ఎలా చేయాలనో చెప్పారు సార్. జేపీజీగా, పీడిఎఫ్గా, ఎక్సెల్ 3 చెప్పారు సార్. ఓకే, వెరీ గుడ్. సో డన్. నెక్స్ట్ వన్ చూడండి, డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి. డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి. ఇప్పుడు ఎందుకు సార్ డేటా బ్యాకప్ తీసుకోవాలి అంటే, మనం వర్క్ చేసే ప్లేస్లో మనకు అందరు ఫేవర్గా ఉంటారని గ్యారెంటీ లేదు. మనకి ఎనిమీస్ కూడా ఉండొచ్చు. లేదు సిస్టంలో ఎవరైనా డిలీట్ కూడా చేయొచ్చు. లేదు సిస్టమే పాడైపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసిన వర్క్ ఏదైతే ఉంటుందో, రెగ్యులర్గా మనం చేసే వర్క్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఇంటికి వెళ్ళేటప్పుడు డేటా బ్యాకప్ తీసుకుని వెళ్తాం. ఒకవేళ ఎవరన్నా మన కంపెనీ డిలీట్ చేసినా బ్యాకప్లో ఉంటుంది, దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం చేసే వర్క్లో మనము, ఎందుకంటే బాసెస్ దగ్గర మనకి మంచి పేరు వచ్చినా ఎవరికైనా మిగతా వాళ్ళకు సరిపోదు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఏమైనా ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మన ప్లానింగ్లో మనం ఉండాలి. అకౌంట్ సెషన్లో మనం ఉన్నప్పుడు ఏ రిమార్క్ రాకుండా మనం చూసుకోవాలి. సో అందుకోసం మనము జాగ్రత్త పడి డేటా బ్యాకప్ తీసుకుంటూ ఉండాలి. అది ఎలా చేయాలి అనేది చూద్దాం. మనం రెగ్యులర్గా ఏ కంపెనీస్ అయితే ఓపెన్ చేసి రెగ్యులర్గా పనిచేస్తూ ఉంటామో ఆ 3 కానీ 4 కంపెనీలు కానీ రెగ్యులర్గా బ్యాకప్ తీసుకుంటూ వెళ్ళాలి. అలా తీసుకున్నామంటే ఏ రోజుకి ఆ డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా డిలీట్ చేసినా దాన్ని కావాలంటే మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. ఆ కెపాసిటీ కూడా దానికి ఉంటుంది. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. డేటా బ్యాకప్ డీలో న్యూ వాల్యూమ్ డీలో చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు టాలీలోకి వెళ్తున్నా. నేను రెగ్యులర్గా వర్క్ చేసే కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి, ఆంధ్ర ట్రేడర్స్ 555 ఒకటి, ఇక్కడ కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీ, ఈ 3 కంపెనీలు నేను రెగ్యులర్గా వర్క్ చేస్తాను అనుకోండి. ఈ మూడింటిని ఫస్ట్ నేను బ్యాకప్ తీసుకుంటాను. ఓకే, ఏదో కంపెనీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన డేటా అని ఉంటుంది. డేటాలోకి వెళ్ళి బ్యాకప్ అనే దాంట్లోకి వెళ్ళండి. ఫోల్డర్ వెళ్ళిన తర్వాత బ్యాక్ వెళ్ళండి. బ్యాకప్ డెస్టినేషన్ పాత్ మనము ఎక్కడ క్రియేట్ చేసాం, లోకల్ డిస్క్ ఈలో క్రియేషన్ చేసాం. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఈ డ్రైవ్లో డేటా బ్యాకప్ మనము 2024 జూన్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం. దాన్ని ఎంటర్ ఇవ్వండి. ఆ పాత్ అక్కడికి వస్తుంది. పైన వచ్చిందా. మనం రెగ్యులర్గా వర్క్ చేసే కంపెనీస్ ఏవి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆంధ్ర ట్రేడర్స్, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీ. ఈ మూడిట్లో నేను రెగ్యులర్గా వర్క్ చేస్తాను. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ మూడింటిని బ్యాకప్ తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఎండ్ ఆఫ్ లిస్ట్, ఎంటర్. ఈ 3 బ్యాకప్ అయినాయి. ఓకే, డేటా బ్యాకప్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని నేను క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. రేపు వచ్చి ఓపెన్ చేస్తే ఈ 3 కంపెనీలు డిలీట్ చేశారు. ఎవరో కనిపించలేదు నాకు. ఫస్ట్ డిలీట్ చేస్తున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆల్టర్ డి ఫర్ ఢిల్లీ. మళ్ళీ ఆంధ్ర ట్రేడర్స్ కూడా ఓపెన్ చేస్తున్నా. కంపెనీ ఆల్టర్ డి. మళ్ళీ కాస్ట్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నా. కంపెనీ ఆల్టర్ డి. ఓకే, ఈరోజు నేను వచ్చి ఓపెన్ చేశాను. కంపెనీస్ కనిపించడం లేదు, ఎవరో డిలీట్ చేశారు. సో మనం డిలీట్ చేయకముందు డేటా బ్యాకప్ తీసుకుంటాం కాబట్టి తర్వాత ఎవరైనా డిలీట్ చేసినా ఆ బ్యాకప్లో డేటా ఉంటుంది కాబట్టి వాటిని మళ్ళీ కావాలంటే మనం రీస్టోర్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ మనకు ఉంటుంది. దీంట్లో టీబీకే ఫైల్స్ పడతాయి చూడండి. వీటిని టీబీకే ఫైల్స్ అంటాం. టైమింగ్, డేట్తో సహా ఎప్పుడు మనం బ్యాకప్ తీసామన్నది ఇక్కడ షో చేస్తుంది. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, వాటిని రీస్టోర్ చేద్దాం. మళ్ళీ ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆ 3 కంపెనీలు మళ్ళీ రీస్టోర్ చేద్దాం. డేటా
బ్యాకప్ కిందనే రీస్టోర్ ఉంది కదా, రీస్టోర్. సో సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఈ డ్రైవ్, డేటా బ్యాకప్ 2024 జూన్, ఎంటర్. ఆ 3 కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎండ్ ఆఫ్ లిస్ట్, యాక్సెప్టర్ను ఎస్. ఓకే, కావాలంటే ఇప్పుడు చెక్ చేసుకోండి, 3 కంపెనీలు మళ్ళీ వచ్చి ఉంటాయి. వచ్చాయా? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆంధ్ర ట్రేడర్స్, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్. ఇలా మనం డేటా బ్యాకప్ ఎలా చేయాలి, ఏ విధంగా రీస్టోర్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకే, డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా? క్లియర్ మా? అర్థమైందా ఇది? ఎనీ డౌట్స్? హలో, క్లియర్ మా? అర్థమైందా డేటా బ్యాకప్ రీస్టోర్ ఎలా చేయాలనో? ఓకే, క్లియర్. యా, డన్ గైస్. అవి చేసేయండి. టుమారో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఎలా బిజినెస్ చేయాలి, ఓకే, ఎందుకు ఒక కంపెనీని స్ప్లిట్టింగ్ చేయాల్సి వస్తుంది అనేది టుమారో క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, డన్ గైస్.